ఏదో యూట్యూబ్ చేయాలని తొందరపడతాం కానీ చేసేటప్పుడు అసలు ఏం చేయాలి ఏం తట్టట్లేదు. కానీ చేస్తూ ఉంటే ఏదో ఒకటి అలవాటు అవుద్ది. ఎలాగూ టీచింగ్ ప్రొఫెషన్లోనే ఉండాలి, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి. సో మాట్లాడడం అన్నా అలవాటు అవుద్ది కదా అని చెప్పి ఏదో ఒకటి చేయడం అంతే. కానీ మన దగ్గర చేయడానికి కంటెంట్ ఏం లేదు కాబట్టి రోజులో ఏం విషయాలు జరిగితే అవి చెప్పుకుంటూ ఉందాం. నచ్చినవి ఉంటుంది, లేదంటే లేదు. ఏం చేస్తాం, పొద్దున్నే కాలేజ్కి వెళ్తాం, అందరికీ కనిపిస్తాం, డిపార్ట్మెంట్లో ముచ్చట్లు చెప్పుకుంటాం, తింటాం. ఇంట్రెస్టింగ్గా పెద్దేం లేదు. ఏదో పీకుదామని చెప్పి లైబ్రరీకి వెళ్తాం, అక్కడ ఏం చదవం, రీల్స్ చూస్తాం, సాయంత్రం 4 అవ్వగానే తంబేసి వస్తాం. స్టైఫండ్ ఇంపార్టెంట్ కదా మరి. ఈవినింగ్ బాస్కెట్బాల్ ఏదో ఆడాలనుకుంటాం కానీ ఆడాం, బద్ధకంగా పడుకుంటాం, మళ్ళీ తింటాం, పడుకుంటాం, మధ్యలో ఎంటర్టైన్గా ఏదో చూస్తాం, అంతే. పెద్ద గొప్పగా ఏం జరగట్లే లైఫ్లో. కానీ ఏదో ఒకటి చేయాలని తపన అయితే ఉంది. ఏం చేయాలో అర్థం అవట్లా. వచ్చే స్టైఫండ్ సరిపోదు, ఏం చేయాలో అర్థం కాదు. యూట్యూబ్ బాబా మనకు సహకరించడు. పిచ్చి పిచ్చి వీడియోలు కూడా మంచి మంచి వ్యూస్ వస్తాయి. మనం ఏంటో మరి 2 ఏళ్ళుగా చేసినా కానీ పెద్ద ఏం వ్యూస్ రావట్లేదు. దేనికి ఎందుకంటారు? చూద్దాం, ఇప్పుడు ఒకసారి లైఫ్ మారకపోదాం. మనిషి ఆశాజీవి కదా.